రెగ్యులర్ ఇడ్లీలు తిని బోర్ కొట్టిందా? ఇలా చిట్టి మసాలా ఇడ్లీలు చేసుకోండి. టేస్టీ అండ్ స్పైసీ. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మెజారిటీ పీపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీలు చేస్తుంటారు. ఆవిరి మీద ఉడికే ఈ తెల్లని ఇడ్లీలు తాకితే చాలు మాసిపోయేలా ఉంటాయి. వీటిని ఈజీగా చేయడంలో పాటు హెల్త్ పరంగా కూడా మంచివి. అయితే ఆరోగ్యానికి ఎంత మంచివైనా చప్పగా ఉండే వీటినే ఎప్పుడు తినాలంటే కాస్త కష్టమే. ఇక పిల్లలైతే కొన్నిసార్లు ఇడ్లీ అంటే ముఖం తిప్పేసుకుంటారు. ఆ చప్పటి ఇడ్లీలు వద్దని అలిగి కూర్చుంటారు. దీంతో వాళ్లకు నచ్చచెప్పి తినిపించడం అంటే అమ్మలకు పెద్ద సవాలే. ఇకపై అటువంటి టెన్షన్ అక్కర్లేకుండా పిల్లలకు నచ్చే విధంగా స్పైసీ అండ్ టేస్టీగా మసాలా ఇడ్లీ చేయండి. ఇడ్లీ వద్దన్నా సరే మళ్ళీ పెట్టమని అడుగుతారు. మరి లేట్ చేయకుండా ఈ చిట్టి మసాలా ఇడ్లీలను ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం. కావలసినవి: ఇడ్లీ పిండి తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, శనగపప్పు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, కరివేపాకు రెమ్మ 1, కారం టీ స్పూను, ఉప్పు సరిపడా, ఆమ్చూర్ పొడి టీ స్పూను, ఇంగువ చిటికెడు, కొత్తిమీర తరుగు కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. తయారీ విధానము: ముందుగా చిట్టి ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం చిన్న ఇడ్లీ ప్లేట్లు తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండిని ఆ ప్లేట్లలోకి వేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలు ఉడికిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అనంతరం కారం, ఉప్పు, ఆమ్చూర్ పొడి వేసి మసాలాలు మగ్గించాలి. ఆ తర్వాత ఇంగువ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. అనంతరం ఉడికించిన ఇడ్లీలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలిపి సర్వ్ చేసుకుంటే మసాలా చిట్టి ఇడ్లీలు రెడీ. నచ్చితే మీరు ట్రై చేయండి. చిట్టి ఇడ్లీల ప్లేట్లు లేకపోతే మామూలు ఇడ్లీలు చేసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆమ్చూర్ పొడి బదులు ఇడ్లీలకు ఉపయోగించే కారం పొడులు అంటే పల్లీ కారం, కరివేపాకు కారం వంటివి ఉపయోగించవచ్చు. కావాలనుకుంటే తాలింపులో ఉల్లిపాయ, టమాటా తరుగు వేసి మెత్తగా ఉడికించుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర
కారం పొడులు లేకపోయినా కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసినా చాలు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.